ఈ రోజు కోవిడ్ సిటీకి బంగారం కొనడానికి అయితే వెళ్తున్నాము. బంగారం కొనడానికి మేము ఉన్న ఏరియా నుండి మాలే సిటీ అయితే వెళ్తున్నాం. ఈ రోజు ఇది బాగా సంపాదిస్తున్నాడు, బంగారం కొంటున్నాడు అనుకుంటున్నారు కదా. నాకు కాదు, మా ఫ్రెండ్ కి. మా ఫ్రెండ్ అయితే దగ్గరలో సాఫర్ వెళ్తున్నాడు, అంటే ఇండియాకి వస్తున్నాడు. అందుకని బంగారం కొందామంటే ఇక్కడికి వచ్చాము, మాలియా సిటీ. కువైట్ లో ఉన్న బంగారానికి ఇండియాలో ఉన్న బంగారం డిఫరెంట్ ఏంటి, అలాగే రేట్స్ ఎలా ఉన్నాయి వీడియోలో చూపిస్తే లాస్ట్ వరకు చూడండి వీడియో. మాలియాలో అంటే చాలా గోల్డ్ షాపులు ఉన్నాయి, కానీ మా ఫ్రెండ్ అయితే అన్ని షాపులు తిరిగాడు. ఆఖరికి జోయో లుకాస్ దగ్గరకు వచ్చాడు. కువైట్ గోల్డ్ షాపులు అన్నిటిలో ఒకటే రేట్ ఉంటుంది, కానీ మోడల్స్ లోని డిజైన్స్ లోని తేడాలు ఉంటాయి. అందుకని చాలా షాపులు తిరుగుతారు మన తెలుగు వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ. కువైట్ అనే కాదు, గల్ఫ్ కంట్రీలు అన్నింటిలో గోల్డ్ అయితే ఒరిజినల్ గా ఉంటుంది. రేటు కూడా మన ఇండియా మీద తక్కువగా ఉంటుంది. రోజు రోజుకి రేట్ అయితే పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. మన ఇండియా మీద ఇక్కడైతే కలెక్షన్స్ అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి. చాలా అంటే చాలా డిజైన్స్ కూడా ఉంటాయి. మా ఫ్రెండ్ అయితే 4 గ్రాములు గోల్డ్ కొన్నాడు. 4 గ్రాములు ఎలా తీసుకున్నాడు అంటే 2 రింగ్స్ టైప్ లో తీసుకున్నాడు వాళ్ళ పిల్లలకి. 4 గ్రాములకి 126 దినార్లు అయింది కువైట్ కరెన్సీలో. 4 గ్రాములకి మన ఇండియన్ కరెన్సీలో 35,000 అయింది. ఇక్కడ తరుగు మెరుగులు కూడా తక్కువ ఉంటుంది, మన ఇండియా అంత ఎక్కువ ఉండవు. 4 గ్రాములకి ఇండియాలో ఎంత రేట్ అవుతుందో మీరు కామెంట్ చేయండి. కువైట్ నుండి ఇండియాకి ఎంత బంగారం తీసుకెళ్ళాలో నెక్స్ట్ వీడియోలో చెప్తా. వీడియో ఎలా అనిపించిందో డెఫినెట్లీ కామెంట్ చేయండి. 10K దగ్గరలో ఉన్న సబ్స్క్రైబ్.